హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు సేవాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సాటిస్ఫై మై కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను టెలిగ్రామ్లో ఈ గ్రూప్ క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ మీకోసం. నేను పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ లేదా ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్లో కానీ మీకు కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి ఫ్రెండ్స్. ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫిజిక్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 పేపర్ నేమ్ వేవ్ ఆప్టిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎస్ఎస్ జబ్బా ఫ్రెండ్స్. ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ యూనిట్ 5 అవుతా ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్ వాట్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్. 2019 వచ్చింది, 2018 వచ్చింది, 2016 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ రూబీ లేజర్. 2021 వచ్చింది, 2017 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది 2019 వచ్చింది, 2017 వచ్చింది. నెక్స్ట్ 10th క్వశ్చన్ యూనిట్ 2లో ఎక్స్ప్లెయిన్ న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ టు డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్. ఇది 2019 వచ్చింది, 2017 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ విత్ నెసెసరీ థియరీ. ఈ క్వశ్చన్ డిఫరెంట్ ఫ్రెండ్స్. వీడు ఏమడిగినానంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్పెరిమెంట్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్. ఈడ డిస్క్రైబ్ ద న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ విత్ నెసెసరీ థియరీ అని అడిగాడు. అందుకే ఇది వేరే వేరే క్వశ్చన్ ఫ్రెండ్స్. 2021 అడిగాడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ టు డిటర్మైన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ లైట్ బై యూజింగ్ ఇట్. ఇది 2019లో 2017లో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫ్రిజనల్ బైప్రిజం. హౌ ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ ఫ్రిజనల్స్ బైప్రిజం. ఇది 2021లో 2018లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద మెథడ్ టు డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ఏ థిన్ వైర్ బై ఫార్మింగ్ వెడ్జ్ షేప్డ్ ఎయిర్ ఫిలిం బిట్వీన్ టూ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. 2018 2016 వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ కోహరెన్స్. ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ స్పెరికల్ అబ్రేషన్. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ టు మినిమైజ్ ఇట్. ఇది 2019లో 2021లో 2018లో 2017 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ క్రోమాటిక్ అబ్రేషన్. obtain the condition for chromatism when two lenses are separated by a distance and when lenses are in contact. 2017 వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ క్రోమాటిక్ అబ్రేషన్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రోమాటిక్ డబ్లెట్. 2021లో 2018 వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రోమాటిక్ అబ్రేషన్ అండ్ స్పెరికల్ అబ్రేషన్ ఇన్ డీటెయిల్. 2016 వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ కోమా, అస్టిగ్మాటిజం, కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్, డిస్టార్షన్. ఇది 2016. ఈ క్వశ్చన్స్ రాసుకుంటే 4 మార్క్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. 4 మార్క్స్ అయితే పక్కా వచ్చాయి ఫ్రెండ్స్. దీనిలో ఒక్కటనా ఈ 4 గ్యారంటీ ఒకటి వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఇస్తున్న గ్యారంటీ నాదైతే పక్కా. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. యూనిట్ 3లో ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్. నెక్స్ట్ వాట్ ఈజ్ జోన్ ప్లేట్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ జోన్ ప్లేట్. derive the equation for its focal length. 2019 వచ్చింది, 2018 వచ్చింది, 2017 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్. 2021 ఫ్రాన్హాఫర్ సింగిల్ స్లిట్, ఎన్ స్లిట్, డబుల్ స్లిట్. ఈ మూడిట్లో ఒకటి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు డబల్ స్లిట్ ఫర్ నార్మల్ ఇన్సిడెన్స్ అండ్ ఇట్స్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్. ఇది 2018 26 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఈజ్ ఎ ప్లాన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ used to determine the wavelength of a monochromatic light. 2021 వచ్చింది, 2017 వచ్చింది. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. 4 మార్క్స్ తీసుకుంటే ఇది పక్కన రాసిన ఫ్రెండ్స్ ఏది అనేది
నెక్స్ట్ ఏ యూనిట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబరేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోలోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్ కంపేర్ జోన్ ప్లేట్ అండ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ Fresnel and Fraunhofer. Next question, what is cosine law? Derive its equation. Next question, what is formation of colors in thin films? And the next question, difference between diffraction and interference. Next question, what is Brewster's law? And the next question, what is Malus law? What is advantages of fiber optic communication? And the next question, what is optical activity? The fifth question, friends. ఫిఫ్త్ యూనిట్ ఇది పాస్ కావడానికి చూడండి ఫ్రెండ్స్. ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్. మీరు ఫెయిల్ అయిన తర్వాత సప్లీ రానికి వచ్చి ఉంటారు. ఫస్ట్ 3 చాప్టర్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా అని పర్ఫెక్ట్గా 3 చాప్టర్స్ చూసుకోండి. 4 ఎస్ఎస్లో 3 చాప్టర్స్, 4 మార్క్స్లో ఒక 3 చాప్టర్స్ చూసుకోండి ఫ్రెండ్స్. గ్యారంటీ మీరు పాస్ అవుతారు ఫ్రెండ్స్. పాస్ కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. మీరు ఎవరు రాస్తున్నారో గ్యారంటీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. All the best for your supply exam, friends. Thank you, friends.